దేవుడు ఎలా ఉన్నాడు చూడడానికి? దేవుడు అని అంటే ఒక ఆకారం అనుకుంటున్నారు, ఒక ప్రకాశం, ఒక వెలుగు. చీకట్లో కనిపించారా, లైట్ వేసిన తర్వాత కనిపించారా? పట్టపగులు పట్టపగలు లైట్ కనిపించింది. లైట్. ఆయన తిరిగి లేచాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నిర్ధారించాడు. ఆయన ముందే చెప్పాడు కదా, నేను 3 రోజుల తర్వాత లేస్తాను అని. వీళ్ళెవరు నమ్మలేదు. వారు యేసుక్రీస్తుని నమ్మాల్సిన అవసరం లేదు. మీకు సువార్త చెప్తాం అంతే. నమ్మకపోవడం మీ ఇష్టం. నీలో పాపం లేదని నువ్వు అనుకుంటావా? నమ్మాల్సిన అవసరం లేదు. కానీ చాలా వరకు నమ్మట్లేదు కూడా. నేను నమ్మొద్దు. నీకు నమ్మాలని అనిపించకపోతే నమ్మొద్దు. నీకు నమ్మాలనిపిస్తే నమ్ము, నమ్మాలనిపించకపోతే వదిలే, నమ్మొద్దు. ఇక దాన్ని పట్టి ఎలాంటిది ఏముంది అందులో? నమ్మకు మాని, నమ్మాలనిపించకపోతే పక్కా 100%. అంటే దర్శనం జరగల. నాకు దర్శనం జరిగింది. ఆ విషయం నీకు నమ్మాలనిపించకపోతే నమ్మకు. దాంట్లో బలవంతం చేసేది ఏమీ లేదు. నీ కాళ్ళు క్వశ్చన్ చేయలేదు నేను అంటున్నా. ఎవరిని క్వశ్చన్ చేయాలి కదా? ఎవరిని మీరు చేస్తారన్నారు కదా క్వశ్చన్. నాకు చాలా తెలుసుకోవాల్సిన ఉన్నాయి. నేను అదే చెప్తున్నాను. దేవుని ప్రత్యక్షత వస్తే అంత స్పేస్ ఉండదు, అంత నీ నోట్లోంచి మాట కూడా రాదు. ఓకే, మేము నోట్లో మాట కూడా రాలేదు, ఇంకా రాదు. నోట్లోంచి మాట కూడా రాదు. అంటే మీకు రాలేదా అని అంటున్నా. నాకు రాలేదు. అది ఆ ప్రత్యక్షతకి నాకు నోట్లోంచి మాట కూడా రాలేదు. నా రియలైజేషన్, నేను ఏదైతే తప్పు చేశానో ఆ భావన, అవన్నీ పట్టేసాయి తప్ప క్వశ్చన్స్ అడగాలి అసలు ఆ మైండ్ సెట్ ఉండదు తెలుసా? అసలు ఆ మైండ్ సెట్ రాదు. దేవుణ్ణి ప్రశ్నలు అడగాలి, లేకపోతే ఏదో చేసేయాలి దేవుణ్ణి, అదంతా ఎగిరిపోద్ది. దేవుడు ఎలా ఉన్నాడు చూడడానికి? దేవుడు అని అంటే ఒక ఆకారం అనుకుంటున్నారు, ఒక ప్రకాశం, ఒక వెలుగు, జస్ట్ వెలుగు. అంటే ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో కానివ్వండి, న్యూ టెస్ట్మెంట్లో కానివ్వండి, ఇప్పుడు మోషే అని మీరు మాట్లాడతారు కదా, ఆయనకి దేవుడి దర్శనం జరిగిందా? జరిగింది. ఎలా? దేవుని దర్శనం అంటే జస్ట్ వెలుగు అంతే. ఒక్క ఫింగర్ ఏదో చూసి ఆయన అసలు అది కూడా చూడలేకపోయాడు. ఆయన ఫింగర్ ఏం లేదు, ఉంది మామూలుగా. ఎట్లా అంటే ఆయన దర్శనం కూడా, ఆయన పూర్తి దర్శనం అయితే మోషేకి జరగలా. మోషే ఏమంటాడనంటే, ప్రభువా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నాకు కనపడవా అని అడిగితే, ఏ నరమాత్రుడు కూడా నన్ను చూడడు కూడా, చూస్తే బతికుండడు అని చెప్పేసి దేవుడు చెప్తాడు. మరి మీరు బతికి ఉన్నారు ఇప్పుడు. దేవుణ్ణి చూడడం నేను చెప్పేది వెలుగు వేరు, దేవుని రూపం, దేవునికి రూపం ఉండదు. అర్థమవుతుందా? దేవుడికి రూపం ఉండదా? దేవునికి రూపం ఉండదు. దేవుడు అంటే అసలు మీ దృష్టిలో ఎవరు? యెహోవానా, లేకపోతే జీసస్ క్రైస్టా, లేకపోతే పరిశుద్ధాత్మ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమైతేనే దేవుడు, ఏకమైన దేవుడు. ఓకే, మాకు ఒకప్పుడు ఒక కృషి పాలన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఆయన మాది చెప్పింది ఏంటంటే ముగ్గురు వేరు వేరు అని చెప్పారు. మరి ఇప్పుడేమో ముగ్గురు ఒకటే అని చెప్తున్నారు. ఒక్కటే. ఒక్కటే. ఓ, దర్శనం మీతో చేపించిన ఏకైక నిర్వచనం ఇది. నాకు వచ్చినటువంటి రియలైజేషన్ అది. మోషే చూడలేనటువంటి దర్శనాన్ని మీరు చూడగలిగారు అంటారు. అలా ఎక్కడ చెప్పాను? మోషేకి కూడా కనిపించింది వెలుగే, నాకు కనిపించింది వెలుగే, పౌలుకి కనిపించింది వెలుగే, లేకపోతే ఇంకా దేవుడు దర్శనం అయిందని అన్నాడు. దేవుని దర్శనం అంటే అదే, ఇంతకు మించి ఇంకేం దర్శనం ఉంటుంది? లైట్ వేసుకుంటే వెలుగు వచ్చేది కదా. ఆ లైట్లు కాదు. అంటే మీరు ఎన్నైనా అంటారు, దేవుడు మీకు ఆ శ్వాస ఇచ్చాడు కాబట్టి, నోటికి ఆ నరం ఇచ్చాడు కాబట్టి ఏదైనా మాట్లాడతారు. నేను ఉన్నమాట అడుగుతున్నానండి. ఉన్నమాట ఏం కాదు. మీ క్వశ్చన్లో ఎటకారం నాకు బాగా తెలుస్తుంది, బట్ అది ఎటకారం కాదండి. ఓకే, మీరు దర్శనం జరిగింది మీకు. ఆ దర్శనం అనేది మోషకి కూడా జరగలేదు. అలాంటి దర్శనాన్ని మీరు దర్శనం జరిగింది అని మీరు అంటున్నారు. అది ఎలా జరిగిందంటే దర్శనం అంటే ఏంటి? దేవుడు ఒక ఆకారంలో వస్తాడు అని అనుకుంటున్నారా మీరు? యెహోవా దేవుడా, జీసస్ క్రైస్ట్ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ ముగ్గురు దేవుళ్ళు కలిపి మీకు కనిపించారా, లేకపోతే ఒక్కడే కనిపించాడా అని నేను అడుగుతున్నా. ఒక్కరే అంటే అసలు వెలుగు అని చెప్తున్నాను కదా. వెలుగు, ఒక వెలుగు, ఒక ప్రకాశం. చీకట్లో కనిపించారా, లైట్ వేసిన తర్వాత కనిపించారా? పట్టపగలు లైట్ కనిపించింది. లైట్. సూర్యుడు ఆల్రెడీ ఉన్నాడు. లోపల చీకటి ఉందా ఇంట్లో? ఆ లైట్ కాదు. మీరు ఆ దర్శనం విషయంలో ఏదో అనేయాలి, ఏదో చేసేయాలి. వెరీ గుడ్ అండి. ఇప్పుడు వరకు నేను అడిగింది జాగ్రత్త. ఇప్పుడు నేను ఇక్కడికే నేను వస్తున్నా. ఇప్పుడు వరకు కూడా నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ చేశాను అని చెప్తాను. 2 క్వశ్చన్స్ చేశా. పరలోకపు తండ్రి అంటే యెహోవానా, జీసస్ క్రైస్టా, పరిశుద్ధాత్మనా,
ఈ ముగ్గురులో ఎవరు కనిపించారు మీకు అని అడిగా. మీరు సమాధానం చెప్పలేకపోయారు. ఏమనంటే వెలుగు అంటున్నారు. మోషేకి కలిగినటువంటి దర్శనం ఏదైతే ఉందో, ఎందుకంటే ఆయన చూడలేకపోయారు అంటే చూడడానికి కూడా ఇది కారణం చెప్పారు. సో ఇప్పుడు మీకు జీసస్ క్రైస్ట్ నాకు కనిపించాడు మీరు అన్నారు, కానీ నేనేమన్నాను, ఆ ముగ్గురులో ఎవరు కనిపించారంటే మీరు జీసస్ క్రైస్ట్ కనిపించారు అని చెప్పి వీడియో పెట్టడం కూడా జరిగింది నాకు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏమన్నారు, వెలుగు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ క్లారిటీ అనేది మిస్ అవుతుంది కదా, దాని గురించి నేను మీకు ఇన్నిసార్లు నేను అన్నాను, దానికి మీరు మళ్ళీ పరోక్షంగా వేరేగా అనుకుంటున్నారు. పౌలు భక్తుడు ఆయనకు కలిగినటువంటి దర్శనం కూడా వెలుగే. ఆ వెలుగులో నుంచే ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నీవు హింసించుచున్న యేసును నేను అని మాట్లాడాడు ఆయన. అంటే ఏదో ఒక ఆకారం వచ్చేసి కనిపించడం కాదు దర్శనం అంటే. అంటే నరమాతృలు ఎవరు కూడా ఆ యొక్క దేవుని చూడలేరు కాబట్టి ఒక వెలుగులో నుంచి ఆయన మాట్లాడతాడు. యేసు ప్రభు ఉన్నారండి, యేసు ప్రభు ఆఫ్టర్ రిజరక్షన్ పునరుద్ధానం తర్వాత వాళ్ళ యొక్క శిష్యులకి కనిపించడం జరుగుతుంది, కానీ దానికంటే ముందు మేరీ మ్యాగ్లిన్కి కనిపించడం జరుగుతుంది, రైట్? సో అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా పరలోకానికి వెళ్ళలేదు అనేది మాట్లాడటం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు వాళ్ళు చూడగలిగింది అండ్ అపోస్తల్స్ చూడగలిగింది, ఆ తర్వాత కొంతమంది ప్రజలు కూడా చూశారనేసి ఒక మాట కూడా, ఒక నానుడు కూడా ఉంది, వేరే వైపు నాకు వేరే గొర్రెలు కలవని చెప్పేసి ఆయన వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు అలా చూసుకుంటే మీకు మాత్రం ఆ దర్శనం కలగకుండా వెలుగు మాత్రం ఎందుకు వచ్చిందో నా క్వశ్చన్. వారికి కనిపించింది ఎవరు అని అంటే, వారి కళ్ళ జీసస్ క్రైస్ట్ కాదంటారా ఏంటి? వారి కళ్ళ ముందు చనిపోయినటువంటి యేసుక్రీస్తే వారికి కనిపించి ఆయన తిరిగి లేచాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నిర్ధారించాడు. ఆయన ముందే చెప్పాడు కదా, నేను 3 రోజుల తర్వాత లేస్తాను అని. వీళ్ళెవరు నమ్మలేదు. నమ్మకే కదా పేతురు వల పట్టుకొని చేపలు పట్టడానికి పోయింది. ఎవరి కాళ్ళు వాళ్ళు పని చేసుకుంటూ పోయింది. ఎందుకు? వాళ్ళెవరు నమ్మలేదు, వాళ్ళకి ఆ విషయం కూడా గుర్తులేదు. అలాగా ఆయన లేచాడు అన్నటువంటి విషయాన్ని శిష్యులకు అంతకంటే ఎక్కువ మందికి కనపరుచుకొని ఆయన వారితో మాట్లాడి, మీరు వాళ్ళు వెళ్ళవలసినటువంటి సువార్త పరిచర్యకై కొంతకాలం వెయిట్ చేయమని, పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్పి అప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. అది వేరు. తరువాత ఆయనకు ఇచ్చినటువంటి దర్శనాలు వేరు. అది అంటే ఇప్పుడు మీరు జనాలు కూడా ఎక్కడ మోసం చేస్తున్నారంటే, అదే టైంలో ఆయన ఒక మాట చెప్తాడు, ఏంటి, నన్ను ముట్టుకోకుండా నన్ను ఎట్లా అంటే చూడకుండా నమ్మిన వాళ్ళే ధన్యులు అని చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకుని మతాలు మారండి, జీసస్ క్రైస్ట్ నమ్మండి అని చెప్తున్నారు అనేది నా మాట. ఇప్పుడు దానికి మీరు వచ్చే సమాధానం? మతాలు మారేది ఏమీ లేదు బ్రో. బైబిల్ ఒక మాట ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు నేను రోగుల కోసం వచ్చాను కానీ ఆరోగ్యవంతుల కోసం కాదు. ఈ భూమి మీద ఎవరైతే నాలో ఏ పాపం లేదు అని అనుకుంటారో వారు యేసుక్రీస్తుని నమ్మని అవసరం లేదు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, చాలా ఖచ్చితమైనటువంటి విషయం. ఏంటనంటే, ఈ లోకంలో నాలో పాపం లేదు అని ఎవరైతే అనుకుంటారో వారు యేసుక్రీస్తుని నమ్మాల్సిన అవసరం లేదు. మీకు సువార్త చెప్తాం అంతే, నమ్మకపోవడం మీ ఇష్టం. నీలో పాపం లేదని నువ్వు అనుకుంటావా, నమ్మాల్సిన అవసరం లేదు. మరి అలాంటప్పుడు పాంప్లెట్ పంచడం ఎందుకు? అదే చెప్తున్నాను కదా, మీకు తెలుసా నాకు తెలుసా. బైబిల్ ఇంకో మాట ఉంటుంది, ఏంటనంటే నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు కాబట్టి అందరికీ వెళ్ళాలి. అది సువార్త అందరికీ వెళ్ళాలి, కానీ ఇజ్రాయెల్కి మాత్రం వెళ్ళాలి. అందరికి వెళ్ళాలంటే మళ్ళీ ఇజ్రాయేలులకు అంటారు అందరికీ అని చెప్పి తర్వాత ఒక పుట్టించుకున్నదే కదా, అది పుట్టించుకున్నారని మీరు అలా చెప్తారు. ఆబ్వియస్లీ మీరు అలా ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి ఆ యొక్క క్రిస్టియానిటీ అనేది భారతదేశానికి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు కదా. నేను దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు, ఓన్లీ ఇశ్రాయేలునే సృష్టించలేదు. పోనీ నా క్వశ్చన్ ఇంకొకటి, జీసస్ క్రైస్ట్ బతుకున్నప్పుడు భారతదేశం గురించి ఆయన ఆలోచించలేకపోయారంటారా? ఆయన వచ్చింది ఎగ్జాక్ట్ చెప్తున్నాను అదే, పరలోక రాజ్యం గురించి వారి మధ్యలో ప్రకటించడానికి వచ్చాడు. మరణాన్ని అందరికీ ప్రకటించడానికి ఆయన వచ్చాడు. మీకు అర్థమైందా? మరణం అనేది అందరి కోసం జరిగింది. ఏదైతే ఉందో పరలోక రాజ్యం గురించినటువంటి గుర్తులు నెరవేర్చడానికి ఆ ఇశ్రాయేలుల కోసం రావడం జరిగింది. అది విషయం. నిజంగా ఇశ్రాయేలుల కోసమే ఆయన వస్తే మరి సుంకరుల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఆయన? దానికి ఆన్సర్ చెప్పండి. సుంకరులు అంటే ఇశ్రాయేలులు కానటువంటి వాళ్ళు. ఓకే, సుంకరుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు, వాళ్ళతో భోజనం చేశాడు. వాళ్ళకు కూడా చాలా వారు
వారు వెలివేయబడిన వారుగా ఉంటారు. వెలివేయబడిన అంటే ఇజ్రాయెల్ బయటే కదా ఉండేది. మరి ఇజ్రాయెల్ తర్వాత మరి బయట ఉన్నది అక్కడే కాబట్టి అక్కడికి వెళ్ళారు. అందులో ఇదేముంది? అదేదో మరి అట్లా చూసుకుంటే మరి భారతదేశానికి ఎందుకు రాలా? భారతదేశానికి ఎందుకు రాలేదు? భారతదేశానికి వచ్చుంటే భారతదేశానికి వచ్చి నేను యేసు ప్రభువుని ఆయన ఆపాదించారు. ఇక్కడ భారతదేశానికి రావడం ఆయన చిత్తంలో లేదు. ఆయన చిత్తంలో లేనప్పుడు ప్రకటించమని చెప్పింది. అందుకే ఇప్పుడు మీరు అన్నారు ఆయన చిత్తంలో అసలు భారతదేశమే లేదని చెప్తున్నారు మీరు ఇప్పుడు.